అనేవాడు ఒకడున్నాడా అనే సీన్ వచ్చేసింది. మనకి మనమే తోపు అనే పూరి ఎక్కడా? ఇప్పుడు వరుస డిజాస్టర్లతో వెనకబడ్డ జగన్ ఎక్కడా? ఈ తొక్కులో మీటింగ్లు ఏంటి అని రాసిన పూరి తన సినిమాలకి కూడా అదే ట్యాగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. నీకు అప్పుడప్పుడేమో నాకు వైఫైలా ఉంటుందని చెప్పించిన పూరికి యాటిట్యూడ్ కూడా వైఫైలోనే ఉంటుంది. అలాంటి పూరి హెవీ ట్రబుల్లో ఉన్నాడు. ఇప్పుడు వచ్చే సినిమా హిట్ కొట్టకపోతే ఏమవుతాడో ఊహించుకోవడమే కష్టంగా ఉంది. పూరి జగన్నాథ్ ఒకప్పుడు ఈ పేరు వింటేనే యూత్లో వైబ్రేషన్ వచ్చేది. డైరెక్టర్కి ఫ్యాన్స్ ఉండడం కామన్, కానీ ఆ డైరెక్టర్ స్టైల్, డైలాగ్స్ నచ్చిన ఫ్యాన్స్ ఉండడం వేరు. అది పూరికే సాధ్యమైంది. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ వేరు, కానీ పూరి డైలాగ్స్ మాత్రం మొహం మీద కొట్టినట్లుగా ఒక రఫ్ ఫెలో, ఒక యారగెంట్ ఫెలో మాట్లాడినట్లే ఉంటాయి. అలా మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేరు, కాబట్టి జనానికి అది నచ్చింది. జనం మనసులో అనుకునేది బయటికి డైలాగ్ చెప్పించడం పూరి స్పెషల్. పోకిరితో మొదలైన పూరి ప్రభంజనం తర్వాత డౌన్ అయిపోయింది. కరెక్ట్గా చెప్పాలంటే అలాంటి హిట్ మళ్ళీ కొట్టలేకపోయాడు. ఇప్పుడు లేటెస్ట్గా డబుల్ స్మార్ట్తో టెస్టింగ్కి రెడీ అయ్యాడు. ఇది కొంచెం హిట్ అయినా ఓకే, లేదంటే మాత్రం ఫ్యూచర్ కష్టమే అన్నట్టు తయారైంది పరిస్థితి. ఎందుకంటే భారీ హైప్ ఇచ్చిన లైగర్ డిజాస్టర్ అయింది. దీని దెబ్బ పూరి మీదే కాదు, హీరో విజయ్ దేవరకొండ మీద కూడా పడింది. ఇప్పటికీ రౌడీ బాయ్ కోలుకోలేకపోయాడు. ఇక పూరి అయితే ఎన్ని డిజాస్టర్లు వచ్చినా, ఎన్ని ప్లాఫులు ఎదురైనా ప్రయోగాలు చేసుకుంటూ పోతున్నాడు. స్క్రీన్ ప్లే మాత్రం పూరి స్పెషల్ అసెట్. ఇక సినిమాను సీన్లతో పరిగెత్తించడం, కెమెరాతో షేక్ చేయడం ఆయన స్పెషాలిటీ. అదే మొదట్లో అందరికీ నచ్చింది, కానీ 10 సార్లు చూశాక అది ఇప్పుడు వర్కౌట్ అవ్వడం లేదు. అయినా పూరి మాత్రం తన స్టైల్ను మార్చడం లేదు. ఒక లైన్ అనుకోవడం, దాని చుట్టూ కథ అల్లేసి సినిమాను స్క్రీన్ ప్లేతో అల్లాడించేయడం పూరి స్టైల్. అది మొదట వర్కౌట్ అయింది, కానీ పోను పోను ఫెయిల్ అవుతూ వస్తోంది. బుజ్జిగాడు సినిమా కూడా అంతే. అందులో ప్రభాస్ క్యారెక్టర్ డిజైన్ చాలా బాగుంటుంది, కానీ సినిమా అంతేమీ ఉండదు. పోకిరి అయినా మహేష్ బాబు క్యారెక్టర్ డిజైనే హైలైట్. పూరి సినిమా ఏదైనా సరే హీరో క్యారెక్టర్ డిజైన్లోనే ఉంటుంది అంతా. అది క్లిక్ అయితే సినిమా హిట్, లేకపోతే ఫట్. అదే జరుగుతూ వచ్చింది. టెంపర్లో కూడా అంతే. ఎన్టీఆర్ క్యారెక్టర్ డిజైన్ వెరైటీగా ఉంటుంది. లైగర్ కూడా అలాగే చేయాలని చూశాడు, కానీ నత్తిలాంటి ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ కూడా రామ్ క్యారెక్టర్, హీరోయిన్స్ యాటిట్యూడ్ అన్ని వెరైటీగా చూపించాడు. వర్కౌట్ అయింది. అందుకే డబుల్ స్మార్ట్ మీద పూరి అభిమానులు కాస్త ఆశలు పెట్టుకున్నారు. ఆగస్టు 15న అసలైతే పుష్ప 2 రావాలి, కానీ అది డిసెంబర్ 6కి వాయిదా పడింది. దీంతో ఆగస్టు 15న డబుల్ స్మార్ట్ రిలీజ్ ఫైనల్ చేసేశారు. మరోవైపు హీరో రామ్ కూడా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. రామ్కి చాలా కాలంగా హిట్స్ లేవు. అన్ని రకాలుగా ట్రై చేసినా వర్కౌట్ అవ్వడం లేదు. ఇస్మార్ట్ శంకర్ లైఫ్ ఇచ్చింది, అందుకే డబుల్ స్మార్ట్ మీదే మళ్ళీ ఆశలు పెట్టుకున్నాడు. కావ్య తాపర్ ఇందులో హీరోయిన్. సంజయ్ దత్ కీ రోల్ చేశాడు. అదే హైలైట్ అని కూడా అంటున్నారు. మరి సినిమాను సేమ్ స్టైల్లో లాగించేశాడా, లేక స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టి స్పెషల్గా తీసాడా అనేది చూస్తే కానీ తెలియదు.